పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఇవాళ 5వ రోజు బగ్గేశ్వరం గ్రామం ఇంటింటికి తిరిగి నక్కలకోడేరు పంచాయతీ సత్యనారాయణపురం చేరుకునేటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినటువంటి సత్యనారాయణపురం గ్రామస్తులకు మహిళా సోదరిమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గత 5 రోజులుగా మరి ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా సమస్యలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 640 హామీలు ఇచ్చి ఈవేళ హామీలన్నీ కూడా గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రజలందరూ కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ప్రత్యేకించి రైతులందరూ కూడా చెప్తూ ఉన్నారు, మేము పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి 6 గాలం పంట పండిస్తే మేము పండించినటువంటి మా పంట అమ్ముకోవాలని అంటే రైస్ మిల్లులకి ఎదురు 20,000 30,000 కట్టాలంటే ఎక్కడ కట్టగలుగుతాం? అప్పటికే మేము ఎకరానికి 30-40,000 పెట్టుబడి పెట్టి మళ్ళీ రైస్ మిల్లుకి ఎదురు కట్టాలంటే తాలిబొట్లు తాకట్టు పెట్టడానికి కూడా మా దగ్గర చిల్లి గవ్వలేదని ఈవేళ రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కళ్ళెదర రైస్ మిల్ కనపడుతూ ఉంటే ఆ రైస్ మిల్కి ధాన్యం తోలనివ్వట్లేదు ఈ రైతు భరోసా కేంద్రాలు. ఎక్కడో 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైస్ మిల్కి ఇస్తూ ఉన్నారు. ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్తేనేమో 200-300 లారీలు ఉంటూ ఉన్నాయి. అక్కడ 3 రోజులు 5 రోజులు 8 రోజులు పగలు రాత్రి ఆ రైస్ మిల్ దగ్గరే పడిగాపులు కాస్తూ ఉన్నాం. అన్నపానీయాలు లేకుండా ఏంటి మాకు ఈ దుస్థితి అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కొంతమంది చెప్తూ ఉన్నారు రైతులు, మా రైతు చరిత్రలో బస్తా అంటే 75 కేజీలు, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 75 కేజీల బస్తాకు అదనంగా 10 కేజీలు తూచి ఇమ్మంటూ ఉన్నాడు. అట్లా 10 కేజీలు తూచి ఇస్తేనే దించుకుంటానని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇవ్వాలి మేము జగన్మోహన్ రెడ్డికి 10 కేజీలు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాకు ఆకుమడి వేసాడా, గొట్టలంకలు వేసాడా, తొరలు వేసాడా, ఏదో విత్తనాలు తిమ్మాడా, మరి పురుగు మందు కొట్టాడా, ఎరువులు జల్లాడా, కోత కోసాడా, కట్టాడా, నూర్పిడి చేశాడా? ఎందుకు ఇవ్వాలి మేము 10 కేజీలు అదనంగా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఇవాళ రైతులు. వీటన్నిటికీ మించి కౌలు రైతు, ఈవేళ కౌలు రైతులు కష్టపడి పంట పండించి పెట్టుబడి పెడితే ఆ కౌలు రైతు తన పేరు మీద అమ్ముకోలేనిటువంటి పరిస్థితి. ఆ ధాన్యాన్ని మరి ఆ ఓనర్ పేరు మీద అమ్ముకుంటే రేపు డబ్బులు ఆ ఓనర్ అకౌంట్ లో పడుతూ ఉంటే ఈ కౌలు రైతు చేతులు కొట్టుకుని ఇంటి ముందు కూర్చుంటే, ఇదిగో మీ పిల్ల సంవత్సరం మందికి 10,000 ఇచ్చాను, మొన్న నీ కూతురు మరి ఏదైతే పురుడికి 5,000 ఇచ్చాను, అవన్నీ రాసుకుని వడ్డీలు వేసుకుని సరిపోయిందని చెప్పి 3,000-2,000 చేతిలో పెడుతూ ఉన్నాడు. మేం కష్టపడి పండించి మేం పెట్టుబడి పెట్టుకుని మా డబ్బులు మా అకౌంట్ లో వేయకుండా వాళ్ళ పేరు మీద వేస్తే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద కౌలు రైతు మేము ఎట్లా బతకాలి? ఒక పథకం కూడా మాకు రావట్లేదు, ఒక ఇన్సూరెన్స్ రావట్లేదు, ఒక ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు, మేము ఎట్లా బతకాలని చెప్పి వీళ్ళ కౌలు రైతుల ఆవేదన. ఈ రకంగా ఏ గ్రామంలోకి వెళ్ళినా రైతుల ఆవేదన, రైతు కంట కన్నీరు మంచిది కాదు ఈ రాష్ట్రానికి. అటువంటి జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో ఈవేళ పరిపాలన అంతా కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. అందుకే రేపు రాబోయే రోజుల్లో ఆ రైతుకి తోడుగా అండగా తెలుగుదేశం జనసేన ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి గుర్తుంటుంది, పచ్చని నాగలి రైతుకి తోడుగా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీరు చూసారు, సొంత జేబుల్లోంచి ₹1,00,000 ఒక్కొక్క కౌలు రైతుకి సొంత డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారనంటే అది పవన్ కళ్యాణ్ గారి కౌలు రైతుకి. అంటే ఈ రకంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన రేపు అధికారంలోకి రాబోతుంది. రైతులకి మళ్ళీ సుఖ సంతోషాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఇవాళ మహిళలు ఒక పక్కన హారతలు పట్టి స్వాగతం పలుతూ ఉన్నారు, మరొక పక్క వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, కాయగూరలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీ ఇట్లా చెప్పుకుంటూ పోతే బాధుడే బాధుడు. 10 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, 100 రూపాయలు మా దగ్గర లాక్కుంటూ ఉన్నాడు. 40 రూపాయలు ఉంటే కందిపప్పు ఇవాళ 130 రూపాయలు.
70 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఇవ్వాలి, 170 రూపాయలు. మేము తినాలా చావాలా? రేషన్ షాపులకు వెళ్తుంటే కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం ఇస్తున్నాడు తప్ప ఒక్కటి కూడా అదనంగా ఇవ్వట్ల. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, చింతపండు ఇలా 6 రకాలైన సరుకులు ఇచ్చారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చి కేంద్ర బియ్యం తప్ప వీడు నయా పైసా కూడా మాకు రేషన్ షాపుల్లో ఇవ్వట్లేదు, మేము ఎట్లా బతకాలి అని చెప్పి ఈవేళ మహిళలు వాళ్ళ యొక్క ఆవేదన. అంటే ఈ రకంగా ఎక్కడ చూసినప్పుడు ఏ వర్గము కూడా సంతోషంగా లేదు, ఆనందంగా లేదు. అదేవిధంగా ఎవరైతే మరి బీసీలు ఉన్నారు, నిజంగా ఆ బీసీలు మరి తెలుగుదేశం పార్టీకి పట్టుకమ్మ. మరి అటువంటి బీసీల మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు. బీసీలకి 34% రిజర్వేషన్ ఉంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాది ఎప్పుడో అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 34% బీసీ రిజర్వేషన్ జోలికి ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఏ ప్రభుత్వము రాలేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు తర్వాత చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఇన్ని ప్రభుత్వాలు మారాయి, కానీ 34% బీసీ రిజర్వేషన్ ఎవ్వరు కూడా తగ్గించాల. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 34% రిజర్వేషన్ 24% తగ్గించాడు బీసీలకి. ఎంత ధైర్యం అతనికి! మరి వేళ 10% రిజర్వేషన్ తగ్గడం అని అంటే మొన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో 16,000 పోస్టులు బీసీలు కోల్పోయారు 10% రిజర్వేషన్ తగ్గడం వల్ల. బీసీ సప్లాన్ లేదు. ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 5-15 75,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్కి పెడతానని చెప్పారు. ఈవేళ 5 సంవత్సరాలు అయింది, 5 రూపాయలు కూడా పెట్టల. బీసీ ఆదరణ రద్దు చేసేశాడు. మన చేతి వృత్తులు, కుల వృత్తులు, కల్లు గీత కార్మికులు ఉన్నారు, కొబ్బరి దింపు కార్మికులు ఉన్నారు, కొబ్బరి ఒలుపు కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ తెలుగుదేశం ప్రభుత్వం 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడం, వాళ్ళకి గుర్తింపు కార్డు ఇస్తే పెన్షన్ ఇవ్వాలని. ఎంత దుర్మార్గంగా బీసీల పట్ల కక్ష సాధింపు. ఈవేళ మన నియోజకవర్గంలో కూడా మీరు ఆలోచన చేయండి. బీసీల అభివృద్ధి కోసం, అందులో బీసీల్లో ప్రత్యేకించి ఎవరైతే సెట్టిబలిజ గౌడ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో మరి 42 సామాజిక భవనాలు ఆ రోజు మరి 14, 19 5 సంవత్సరాల్లో కట్టించా. అదేవిధంగా పాలకొల్లులో ఉంది పూలపల్లిలో గౌడ సెట్టిబలిజ కళ్యాణ మండపం. మీ కళ 30 సంవత్సరాల నుంచి అట్లా నిలిచిపోయింది. దళితులతో మీకు అక్కడ స్థల వివాదం ఉంది. ఆ దళితులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళు వేసినటువంటి ఫెన్సింగ్ కూడా 30 అడుగులు వెనక్కి జరిపి స్థల వివాదం లేకుండా గౌడ సెట్టిబలిజలుగా ఆ రోజు నేను పరిష్కారం చేశాం. అదేవిధంగా ఆ భవనానికి ఎదుర 10 షాపులు ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉంటే వాటందరినీ కూడా 25,000 రూపాయలు ఇచ్చి రేపు మళ్ళీ షాప్ వచ్చిన తర్వాత కాంప్లెక్స్లు ఇస్తారని చెప్పి వాళ్ళకి ఖాళీ చేయించాం. అంతేకాదు 1,50,00,000 రూపాయలు ఆ గౌడ సెట్టిబలిజ భవనానికి ఇచ్చి ఆ స్లాబ్ వరకు మనం నిర్మాణం పూర్తి చేశాం. మరి వేళ మీరు ఆలోచించండి, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో మరి 1 రూపాయి కూడా, 1 అరబస్తా సిమెంట్ కూడా ఆ గౌడ సెట్టిబలిజ భవనానికి పెట్టలేదని అంటే ఈ సామాజిక వర్గం మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు అనే విషయం మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి వేవర్స్ ఉన్నారు, చేనేత వర్గాలు, మరి వాళ్ళకు కూడా మరి పాలకొల్లులో వేవర్స్ కాలనీలో 35 లక్షల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ కట్టించాం. మనం కూడా దగ్గలూరులో 30 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కూడా వేవర్స్, అక్కడ కూడా హాల్ నిర్మాణం చేస్తాను. అంటే ఇట్లా బీసీల పక్షపాతిగా, నా దగ్గర అధికారం లేకపోయినా బీసీల పక్షపాతిగా బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం మరి బీసీలకు వ్యతిరేకంగా బీసీల మీద కక్ష సాధిస్తూ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే సత్యనారాయణపురం. మరి వేళ సత్యనారాయణపురంలో ఎవరున్నారండి? అందరూ బీసీలు ఉన్నారు, ఆడబిడ్డలు అందరూ ఉన్నారు. ఇక్కడ ఊరికి దూరంగా ఉన్నారు, మెయిన్ రోడ్డుకి దూరంగా ఉన్నారు. ఇటువంటి గ్రామానికి ఆ రోజు 2014కి ముందు, నేను ఎమ్మెల్యే కాక ముందు 2012, 2013లో మీ గ్రామం వచ్చినప్పుడు మరి మా నాగరత్న గారు మీరందరూ కూడా మమ్మల్ని దగ్గరుండి అభిమానంతో ఆ రోజు ఈ సత్యనారాయణపురం తిరిగితే ఇప్పుడు ఏదైతే ఇంత రాళ్ళు ఈ రోడ్డు మీద కనిపిస్తున్నాయో
సత్యనారాయణపురం అంతా కూడా అంతంత పెద్ద రాళ్ళు. ఒక కాలి కొమ్ముని స్లిప్ అయి పడితే మొక్కలు చెప్పులు మళ్ళీ ఆపరేషన్ కూడా పనిచేయవు, అంతంత రాళ్ళు ఉన్నాయి. ఆ రోజు మీరందరూ చూసిన అభిమానాన్ని చూసి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన వెంటనే మొత్తం రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లన్నీ కూడా చేసేయడం జరిగింది. అప్పటికి ఏంటంటే ఈ రోడ్డు ఇంకా అప్పుడు కొంచెం బీటీ రోడ్డు కింద ఇంత అన్యాయంగా లేదు, మెయిన్ రోడ్డు కొంతలో కొంత బాగుంది. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు ఇది కూడా పోతే మళ్ళీ 85 లక్షల రూపాయలు మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ గా ఏదైతే మన సాయిబాబా అక్కడ టెంపుల్ ఉందో అక్కడ వరకు శాంక్షన్ చేసి ఇక్కడే మనం శంకుస్థాపన కూడా చేశాం. కానీ ప్రభుత్వం మారింది, ఈ 5 సంవత్సరాలు అయింది. మరి ఇది బీసీ సత్యనారాయణపురం అంటే మరి ఎందుకు ఒక్క రూపాయి కూడా ఈ మెయిన్ రోడ్డుకి పెట్టలేకపోయారు? ఒక్క అరబస్తా సిమెంట్ కూడా ఇక్కడ ఎందుకు వేయలేకపోయారు? అంటే బీసీలు అంటే ఎంత కక్ష అనేది ఇది కూడా ఒక ఉదాహరణ. మీకు కూడా నీళ్లు కూడా మరి బ్రేక్ అయిపోతూ ఉంటే మంచినీరు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తోటి పోరాడి పైపులన్నీ కూడా కరెక్ట్ చేసి పాత పైపులు ఉంటే తీసి పడేసి కొత్త పైపులు వేసిన తర్వాత ఇప్పుడు మీకు వాటర్ ఇబ్బంది లేకుండా పుష్కలంగా సత్యనారాయణపురం వస్తూ ఉంది. కానీ గతంలో ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మరి ఈ రకంగా ప్రతి విషయం సత్యనారాయణపురం అంటే నా సొంత గ్రామంగా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. అందుకే ఖచ్చితంగా ఇప్పుడే మహాలక్ష్మి గారి తోటి రిబ్బన్ కట్ చేస్తామని చెప్పాం. ఈ సిమెంట్ రోడ్ ని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మరి ఏదైతే తొందరలోనే 2-3 నెలల్లోనే మరి ఏదైతే ఇక సిమెంట్ రోడ్ వేసి మహాలక్ష్మి గారితో ఇక్కడ రిబ్బన్ కట్ చేసి మెయిన్ రోడ్ ఓపెన్ చేసే బాధ్యత నాది అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కరెంటు కూడా వస్తుంది పోతా ఉంది, నాణ్యమైనటువంటి కరెంట్ లేదు, 9 సార్లు బిల్లులు పెంచాడు అని చెప్పి ఇవన్నీ అర్థం చేసుకోండి. రేపు మనం వచ్చిస్తాం. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి పాపం ఆడపిల్లలు ఏదైనా స్కూల్ నుంచి లేట్గా రావాలంటే లైట్లు వెలగట్లేదు. ఇక్కడనే కదా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. పాలకులు మున్సిపాలిటీలు కూడా లైట్లు వెలగట్లేదు. మొన్న కమిషనర్ గారు కూడా చెప్పాం, నేను మొన్న కొన్నాను కూడా 50 లాంతర్లు కొన్నాను నేను. ఎందుకంటే చెప్పాను ప్రతి స్తంభానికి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వెళ్ళి స్తంభానికి లాంతర్ కడతాను. ఇది వరకు మా తాత దగ్గర చూసుకోండి లాంతర్ దీపం పుట్టింది, మళ్ళీ అట్లా డీజిల్ పోసి మళ్ళీ లాంతర్ వెలిగించాలి, మీకే సిగ్గు చేయటు లైట్లు వేయకపోతే అని చెప్పాను. అంటే అట్లా ఈ ప్రభుత్వం మీద పోరాడకపోతే ఒక్క పని కూడా అవ్వట్లేదు. ఇప్పుడు 27 కేసుల దాకా పెట్టారు మా మీద, మీ మీద మీ గురించి పోరాడటం వల్ల. నేనేమీ తప్పు చేయలేదు. 2019 ముందు నా మీద ఒక్క కేసు కూడా లేదు, ఏ చరిత్ర లేదు మా మీద క్రిమినల్ చరిత్ర. కేవలం ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం పోరాడుతున్నామని పెట్టారు. కేసుల కోసం మేము భయపడే ప్రశ్నే లేదు. ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేస్తాం. చేత సత్యనారాయణపురం గ్రామస్తులకి మళ్ళీ చెప్తూ ఉన్నా 2024లో అంటే ఈ సంవత్సరంలోనే ఇటు కరెంటు కానీ, ఇటు రోడ్డు కానీ, అటు వాటర్ కానీ పర్మనెంట్ గా కానీ, అదేవిధంగా కొన్ని చోట్ల డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ క్లియర్ చేసి సత్యనారాయణపురం ఒక హైదరాబాద్ లో ఒక కాలనీ ఈ రకంగా అయితే మనకి మిరుమిట్లు కలుగుతూ అందంగా కనిపిస్తుందో అట్లా సత్యనారాయణపురాన్ని చేసే బాధ్యత నాది. రేపు లంకల కోడేరు బగ్గేశ్వర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా సత్యనారాయణపురాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాదే అని చెప్పి దాన్ని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.